వాళ్ళ హస్బెండ్స్ ని సపోర్ట్ చేస్తానో వాళ్ళకి అసిస్ట్ చేస్తానో ఉంటారు. మీకేంటి మోటివేషన్? మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అన్న ఇప్పుడు ఇది అసలు మీ మోటివేషన్ ఏంటి? ఇందులో మీ టార్గెట్ ఏంటి? ప్రొడ్యూసర్ టార్గెట్ ఏం లేదండి. మోటివేషన్ అంటే ఇప్పుడు అంటే ఇలా న్యూ అప్కమింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి మంచి కథలు ఉండొచ్చు, బట్ వాళ్ళకి పాత్ ఉండకపోవచ్చు. లైక్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ ని రీచ్ అవటానికి కానీ, ఆర్ వాళ్ళ సినిమాని ఎలా వాళ్ళకి ప్రజెంట్ చేయాలని కానీ, అలా ఐడియా లేని అలా ఉన్నా ఏదైనా మంచి కథ ఉన్నా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలన్న ఒక ఇంటెన్షన్ తోనే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. సుకుమార్ గారు చాలా సెన్సిటివ్ పర్సన్. స్టార్ట్ అయినప్పుడు చాలా సెన్సిటివ్ కథలని స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమాకి కమర్షియల్ ఎక్కువైపోయి పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, పెద్ద ఫ్యాన్లు, లేకపోతే యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని అయిపోతున్నాయి. ఇప్పుడు ఆ పాత సుకుమార్, నా సెన్సిటివ్ సుకుమార్ ని అంటే ఆన్ స్క్రీన్ ఏమన్నా మిస్ అవుతున్నారా? లేదండి, ఆయన ఇంకా సెన్సిటివ్ గానే ఉన్నారు. స్క్రీన్ మీద ఐ మీన్ సుకుమార్ కైండ్ ఆఫ్ సినిమా, సెన్సిటివ్ సుకుమార్ కైండ్ ఆఫ్ సినిమా అంటే అది కూడా ఆయన ఏమంటారు, ఆయన ఐడియాస్ ఆయన విజనే కదా. సో నాకు అదైనా ఆయన లాగే అనిపిస్తుంది, ఇవైనా ఆయన ఏదో రకంగా సుకుమార్ గారు కనిపిస్తే అంతే. తప్పితే గారు సుకుమార్ గారు అంత టాలెంటెడ్ ఆయన. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూతురు కూడా జానర్ లోకి వచ్చేసారు. గాంధీ తాత చెట్టు ఇష్టంగా అనిపిస్తుందా, లేకపోతే పుష్ప 2 ఇష్టంగా అనిపిస్తుందా? ఎందుకంటే అది 1800 అది మీరు చెప్పాలి మేడం. ఏమన్నారు, ఏది బాగుంది అంటున్నారా? ఏది అంటే ఇప్పుడు దేనికి మీ ఓటు ఎక్కువ, సుకృతికా సుకుమార్కా? హస్బెండ్ గా మా ఆయన సినిమాకి అండి, కూతురుగా నా కూతురు సినిమాకి. అంటే విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఏదనుకొని మీరు అందరూ యాక్సెప్ట్ చేశారండి? అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఒక పాప, టీనేజ్ గర్ల్, చాలా మంది ఇండస్ట్రీలో ఎలా మాట్లాడతారు అనేది ఒక పాయింట్ ఉండింది. తెలుగు ఆడియన్స్ కానీ, తెలుగు ప్రేక్షకులు కానీ వాళ్ళ పిల్లల్ని ఒక యాక్టిస్ట్ గా కానీ లేకపోతే ఒక యాక్ట్రెస్ గా కానీ ఒప్పుకోరు. మీరు ఏ పాయింట్ లో ఒప్పుకున్నారు, ఇంత ముందుకు తీసుకెళ్తున్నారు, ఇంత గొప్పగా ఒక డాటర్ ని ప్రజెంట్ చేస్తున్నారు? అంటే మాకు ఏమి పాపని యాక్టర్ చేయాలన్న థాట్ లేదండి అసలు. అండ్ పద్మ కథ చెప్పిన తర్వాత ఆ కథ నచ్చి మాత్రమే పాప చేయాలని అనుకున్నాను. అండ్ ఇంకేమన్నా అండి క్వశ్చన్? అదే అంటే చాలా ఇబ్బందిగా ఉంటది అనే ఒక మైండ్ సెట్ కూడా ఉంటదండి. అంటే ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలు రావట్లేదు. మొన్న కూడా అల్లు అర్జున్ గారు కూడా చాలా స్టేజ్ మీద మన తెలుగు ఆడపిల్లలు రావాలని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. శివ, నేను చెప్తా దీనికి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రొఫెషన్లో ఉంటూ, ఇది ఫుడ్ పెడుతూ, సినిమా అనేది దీని మీద బతుకుతూ, అది ఇచ్చిన షర్ట్ వేసుకుంటూ, అది ఇచ్చిన చెప్పులు వేసుకుంటూ దీని మీద బతుకుతున్నప్పుడు, సో ఇట్స్ లైక్ అంటే మరీ టెంపుల్ అంటే పెద్ద అంటే వాడడం కానీ ఇట్స్ లైక్ టెంపుల్ ఇండస్ట్రీ అనేది. సో ఇందులో ఇప్పుడు తన సింగింగ్ అంతా రేపు యాక్ట్రెస్ చేస్తుంటే నేను తన యాక్ట్రెస్ చేయడానికి అది సపోర్ట్. నేను ఎప్పుడు పిల్లల్ని ఎప్పుడు విషయంలో వల్ల అలాగే సినిమాకి సెట్ రావద్దని కాదు, వస్తే నేను డిస్టర్బ్ అవుతాను అని. కానీ సో ఇఫ్ దే వాంట్ టు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండాలనుకుంటే కనుక అస్సలు ఎవ్వరు ఇంట్లో అబ్జెక్ట్ చేయరు, తను అబ్జెక్ట్ చేయరు, నేను అబ్జెక్ట్ చేయను. ఇట్స్ లైక్ పద్మ గారు, ఈ ఇందాక నుంచి నేను 1.5 hours నుంచి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమోషనల్ పాయింట్తోని గాంధీ తాత చెట్టు అనేది మేము చూడలేదు కాబట్టి మాకు తెలీదు. మీ పాయింట్లో మీరు ఎంతో మంది చూసారు, 14 hours తీసుకున్నారు కాబట్టి మీకు తెలుసు దాని వాల్యూ. ఇందులో అన్నిటికంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ పాయింట్ ఏంటి మేడం? సినిమాలోనా లేకపోతే సినిమా మీ జర్నీలో? నా జర్నీలోనా? జర్నీలో చాలా హ్యాపీ పాయింట్స్ ఉన్నాయి.